మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. బీహార్లో ఎన్నికలైతే జరుగుతాయి, కానీ పోటీ ఉంటుందా లేదా? ఏమిటి ఇలా అంటున్నారు అని మీరు అనుకోవచ్చు. ఒక సింగిల్ కాలం వార్త. బీహార్లో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ఆర్జేటీ యువనేత తేజస్వి యాదవ్ చేసినటువంటి వ్యాఖ్య ఒకటి పత్రికల్లో ఒక సింగిల్ కాలం వార్తలాగా వచ్చింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే అసలు పట్టించుకోలేదు. కానీ ఆయన అన్న మాట ఏమిటయా అంటే, బీహార్ ఎన్నికల్ని మేము అంటే ప్రతిపక్ష కూటమి బాయ్కాట్ చేసేటటువంటి అవకాశం ఉంది, ఆ దిశగా మేము ఆలోచిస్తున్నాము అని చెప్పేసి ఒక కామెంట్ చేశాడు. ఇది చాలా సీరియస్ కామెంట్. పెద్దగా ఎవరు పట్టించుకోరు, ఎందుకంటే ప్రతిపక్షాల మాటలు అసలు పట్టించుకోరు. అధికార పక్షం ఏం చేస్తే అదే బాకా పట్టుకొని ఊదేటటువంటి మీడియా ఇక్కడ ఉంది కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి మాటలు మనకు పెద్దగా వినిపించవు అన్నమాట. కానీ ఇది చాలా సీరియస్ వ్యాఖ్య కదా తేజస్వి యాదవ్. ఆయన చెప్పడానికి కారణం ఏమిటయా అంటే, ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనేటటువంటిది ఒకటి జరుగుతుంది కదా, దీని మీద మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఆఖరికి ఎలక్షన్ కమిషన్ బీహార్లో అయ్యా నేను బీహార్ ఓటర్ని అని నిరూపించుకోవడానికి వాడు ఒక ఓటర్ ఎన్నెన్ని ప్రమాణ పత్రాలు సబ్మిట్ చేయాలో అసాధ్యమైనటువంటివి, పొట్ట చేత పట్టుకొని ఎక్కడెక్కడికో పోయినటువంటి వాళ్ళకి ఇంకా అసాధ్యం, ఎట్టి పరిస్థితుల్లోనూ వీలు కానటువంటివన్నీ. సో అవన్నీ కూడా పెట్టేటప్పటికి దీని మీద గగ్గోలు పెడుతున్నారు ప్రతిపక్షాలు. అర్జీలు ఇచ్చి వినతులు చేసి మెమొరాండంలు ఇచ్చి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినా పట్టించుకోలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆఖరికి సుప్రీంకోర్టు కూడా అయ్యా ఆధార్ కార్డుని ప్రమాణంగా తీసుకోండి అని చెప్పినా సరే అబ్బే మేము లేదండి, మా నియమాలు మావే, మా నిబంధనలు మావే, మేము అడిగిన సర్టిఫికెట్లు మీరు ఎవరైనా సరే ఇవ్వాల్సిందే అని వాళ్ళు చెప్పారు. ఇదంతా అయిపోయింది. సుప్రీంకోర్టు చెప్పినా వినలేదు. ప్రతిపక్షాలు అడిగితే సరే గోడ. ఇక అసలు ప్రతిపక్షాలకు విలువే ఉంది ఈ దేశంలో? ఏమీ లేదు. మనం విన్నాం కదా, ఉషర క్షేత్రములు వదిర శంఖారావములు అనే మాటలు, అరణ్య రోదన అని. అంటే అరణ్యంలో రోదన చేస్తే ఏమిటి, బధిరుడి ముందు అంటే చెవిటివాడి ముందు శంఖం ఊదితే ఏమిటి, అలాగే చౌడు భూమిలో విత్తనాలు నాటితే ఏమిటి, ఫలితం ఏమిటి. అట్లాగే ఇక్కడ ప్రతిపక్షాల మాటకి కానీ వాళ్ళ గోడుకు కానీ వాళ్ళ ఆవేదనకు కానీ వాళ్ళ విజ్ఞప్తులకు కానీ ఏమీ విలువ లేదు ఈ దేశంలో. అది మనకు తెలిసినటువంటి విషయం. ఆఖరికి సుప్రీంకోర్టు అంతటి ఉన్నత న్యాయస్థానం చేసినటువంటి సలహా కూడా ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు, మనకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు తేజస్వి యాదవ్ ఈ మాట అన్నాడంటే దీన్ని కొంచెం సీరియస్గా ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే తేజస్వి యాదవ్ ఎందుకు అన్నాడు ఈ మాట అన్నాడంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఆల్రెడీ ఎవరు ఏ సీట్లు గెలుస్తారో ఎన్నెన్ని సీట్లు గెలుస్తారో డిసైడ్ అయిపోయిన చోట ఇక మేము ఎందుకు పోటీ చేయాలి అని చెప్పి అన్నాడు. ఇది ఎంత సీరియస్ విషయం అండి. అంటే బీజేపీ అలాగే ఎన్డీఏ వీళ్ళకి అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుంది, ఇక అంతా డిసైడెడ్ అయిపోయింది, మేము పోటీ చేసే లాభం ఏంటి అని చెప్పేసి ఆయన అన్నాడు. మేము ప్రతిపక్షాలు అన్నీ కూడా మా ఇండియా కూటమి అంతా కూడా దీని మీద కలిసి ఆలోచించి ఒక సమైక్యంగా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి. అందుకని బీహార్లో అసలు ఎన్నికలు జరుగుతాయి కానీ అక్కడ పోటీ అంటూ ఉంటుందా, గేమ్ వన్ సైడెడ్ అయినా, ఎలక్షన్ వన్ సైడెడ్ అయినా అన్న అనుమానం కలుగుతుందన్నమాట. సరే, దీని మీద ప్రతిపక్షాలు ఏం నిర్ణయం తీసుకుంటాయి ఏమిటనేటటువంటిది తర్వాత విషయం. ఎందుకు ఇప్పుడు సీరియస్ అవుతుంది ఇంకా వ్యవహారం అంటే, ఆల్రెడీ 60 లక్షలు 70 లక్షల ఓటర్లని ఎలిమినేట్ చేసినట్టుగా ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రకటన వచ్చింది. అందులో దాదాపు 21 లక్షల మంది పైగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని తీశారు, సరే. కానీ దాదాపు 31,50,000 మంది బీహార్ వదిలి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేశారంట. ఇది పాయింట్, కిటికీ ఇక్కడ ఉంది. బీహార్ వదిలి రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పొట్ట చేత పట్టుకుని బీహార్ వదిలి వెళ్ళిపోయినటువంటి వాళ్ళందరూ కూడా
బీహారీలు కాకుండా పోరు కదా. ఇప్పుడు వీళ్ళు అడిగేటటువంటి అసాధ్యమైనటువంటి ప్రమాణ పత్రాలు సృష్టించడానికి వాళ్ళు 100 సార్లు తిరగలేరు కదా, రైళ్లల్లో బస్సుల్లో వచ్చి వెళ్ళడం ఆఫీసుల చుట్టూ. అందుకని ఆధార్ కార్డు తీసుకోండి, ఓటర్ కార్డు తీసుకోండి, రేషన్ కార్డు తీసుకోండి, ఇట్లాంటివన్నీ ప్రమాణంగా తీసుకోండి అని చెప్తే హెబ్బే వినేదే లేదు. జన్మ ప్రమాణ పత్రాలు కావాలి, రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కావాలి. నీ జన్మ ప్రమాణ పత్రమే కాదు, నీ తల్లిదండ్రుల జన్మ ప్రమాణ పత్రాలు, నీ తల్లిదండ్రుల యొక్క రెసిడెన్షియల్ ప్రూఫ్స్ అన్నీ కావాలి. ఇది ఒక్కటి మాత్రం చెప్పింది ఏమిటంటే, సుప్రీంకోర్టుకి ఈ ఎలక్షన్ కమిషన్ చెప్పింది ఏమిటంటే ఒక మాట, సిటిజన్షిప్ని ఇప్పుడు మేము ఎలిమినేట్ చేసినంత మాత్రాన ఆ వ్యక్తి సిటిజన్ కాకుండా పోడు, దాని మీద తర్వాత మీరు ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు, సిటిజన్షిప్కి దీనికి సంబంధం లేదని ఏదో ఒక చిన్నది మాట ఎలక్షన్ కమిషన్ చెప్పింది. కానీ ఇప్పుడు ఎలిమినేట్ చేసినటువంటి ఈ 31-32 లక్షల మంది ఎవరు? బీహార్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ బీహార్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా బీహారీలు కాకుండా పోరు కదా. అది ఇప్పుడు సో వీళ్ళు చెప్పిన ఈ 32 లక్షల మందే కాదు, ఇంకెంతమంది ఉంటారు? రేపు పొద్దున ఆగస్టు 1వ తేదీన పబ్లిష్ చేస్తారు. సో ఎంతమంది ఉంటారు, ఎంతమంది తిరిగి వచ్చి వీళ్ళందరూ కూడా అయ్యా మాకు కావాలని అర్జీలు పెట్టుకుంటారు, ఎంతమంది రివిజన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఇదంతా అందుకని ప్రతిపక్షాలకి ఎందుకు వచ్చిందంట, మన మాట ఎవరు వినరు ఈ దేశంలో. ఇక్కడ ఏమీ లేదు, మనం పోటీ చేయకుండా ఉంటే మంచిదనే నిర్ణయానికి ప్రతిపక్షాలు వస్తున్నాయా? రాహుల్ గాంధీ ఆల్రెడీ మాట్లాడుతూనే ఉన్నాడు. నిన్న కూడా కర్ణాటకలో ఒక అసెంబ్లీ ఒక నియోజకవర్గంలో లాస్ట్ టైం జరిగినటువంటి లోక్సభ ఎన్నికల సందర్భంగా ఒక నియోజకవర్గంలో 100% చీటింగ్ జరిగిందని ఒక ఆరోపణ చేశాడు. ఇక చాలా మహారాష్ట్రలో ఏం జరిగింది, హర్యానాలో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం వింటూనే ఉన్నాం. వీళ్ళందరినీ సరే ఈ సందర్భంగా విచిత్రంగా ఒక వార్త చెప్తాను మీకు. అదేమిటి అంటే, బీహార్లో అధికారంలో ఉన్నారు కదా జేడీయూ బీజేపీ కంబైన్డ్ ప్రభుత్వం కదా, అక్కడ అధికారంలో ఉన్న జేడీయూ నాయకులు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ తలపెట్టినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఓటర్స్ రోల్స్ ఏదైతే ఉందో ఎలక్టోరల్ రోల్స్, దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. బీహార్కు చెందినటువంటి బాకా ఎంపీ గిరిధారి యాదవ్ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ఆయనకి షోకాజ్ నోటీసు ఇష్యూ చేసింది ఆయన పార్టీయే. ఎలక్షన్ కమిషన్ నువ్వు తప్పుపడతావా పిచ్చివాడా, పైన ఎవరున్నారు, అక్కడ ఏ ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ ఇట్లా చేస్తుంది ఏమిటో నీకు తెలుసా అని చెప్పేసి ఆయనకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆయన తర్వాత జేడీయూకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, ఆయన పరబట్ట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే సంజీవ్ కుమార్, ఆయన ఏమన్నా అంటే, ఇంత హరీబురీగా చేయాల్సినటువంటి అవసరం ఏంటండి ఎలక్షన్ కమిషన్కి, ఇంత గొడవ ఏమొచ్చింది, ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు పనిపాట్ల కోసం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు రావాలంటే ఎలా వస్తారు? ఏ దీపావళో దసరానో ఛట్ అని ఒక పండుగ ఉంటుంది, బీహారీలు ఎక్కడున్నా సరే ఆ పండుగకి తప్పనిసరిగా బీహార్ వెళ్తారు. సో అలాంటి పండుగల సందర్భంగా ఇట్లాంటివి పెడితే పోనీ వాళ్ళు నమోదు చేసుకుంటారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆయన కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులే అభ్యంతరాలు వ్యక్తం చేస్తారు. ఇక ప్రతిపక్షాలకు అభ్యంతరం వ్యక్తం చేయడంలో అందులో ఇక విస్తుపోవాల్సినటువంటి విషయం ఉంది. ఏది ఏమైనా మిత్రులారా, తేజస్వి యాదవ్ చేసినటువంటి చాలా సీరియస్ కామెంట్ ఇది. కేవలం బీజేపీ ఎన్డీఏ చెప్పు చేతల్లో ఉండి ఎలక్షన్ కమిషన్ ఇట్లాంటి పనులన్నీ చేస్తుంది, అక్కడ అంతా డిసైడ్ అయిపోయిన తర్వాత ఎన్నికల్లో మేము పోటీ చేసి ఏం లాభం అని అన్నాడు. అది ఇప్పుడు అందరికీ కూడా ప్రతిపక్షాలు నిజంగా అన్నీ కలిసి అక్కడ నిజంగా బాయ్కట్ చేస్తే బీహార్ ఎన్నికల్ని, అప్పుడు ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట, పార్లమెంటరీ వ్యవస్థ ఉన్నట్ట లేనట్ట, ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది అది ఒక పార్లమెంటరీ వ్యవస్థ సంస్థ లేకపోతే ఒక పార్టీ జేబు సంస్థ, ఇలాంటి ప్రశ్నలు ఎన్నో ఉదయిస్తాయన్నమాట. చాలా అల్లకల్లోలమైనటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ కూడా వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఈ తేజస్వి యాదవ్ ఇప్పుడు చెప్పినటువంటి కామెంట్
నిజంగా ప్రతిపక్షాలే కానీ బీహార్ ఎన్నికల్ని బహిష్కరిస్తే ఏం జరుగుతుందో, ఏం స్టాండ్ ప్రతిపక్షాలు తీసుకుంటారో, లేదా ప్రతిపక్షాలు ఇలాగా గగ్గోలు పెడుతున్నటువంటి ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ ఏమైనా కొంచెం మెత్తబడుతుందా ఏమిటి అనేటటువంటిది మనం చూడాలి. థ్యాంక్ యూ.